ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 41:10. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు ఈ దినమున ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానము ద్వారా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన దక్షిణ హస్తముతోని దేవుడు మనల్ని ఆదుకుని ఆయన నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుని యొక్క కృపతో మనకి తోడై ఉండి భయము అక్కర లేకుండా దేవుడే మనకి సహాయకుడుగా ఉండి మనల్ని ఏమాత్రము కూడా దిగులు చెందద్దు, మిమ్మల్ని నేను బలపరుస్తాను, మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విడవను, తోడుగా ఉంటాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. అదే దేవుని యొక్క హస్తముతో దేవుడు మనల్ని నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, కాపుదల, ఆయన యొక్క ధననిధి, ఆయన యొక్క కృప మీకు ఎల్లప్పుడూ కూడా ఉండునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవునైనా నా ప్రభా, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని నా ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా బలపరుస్తూ మీ హస్తము తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఎల్లప్పుడూ కూడా విడవక మా ఎడల మీ కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో మీ యొక్క కృపని అనుగ్రహించండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి యొక్క ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో, వారికి ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచి యెహోవా నేనన్నారు నా ప్రభు. ఏ బిడ్డలైతే దేనితో బాధపడుతున్నారో అది మీరు చూస్తూ ఉన్నారు నాయన. ఆకాశము నుండి మీరు చూస్తూ ఉన్నారు. వారిని స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీ కృప చూపించండి. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి. బిడ్డల సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. ఎవరు కూడా అప్పుల జోలికి వెళ్ళకోకుండా వారికి సమృద్ధి అయిన వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం ఉండులాగిన సహాయం చేయండి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో వారికి మార్గాలు తెరిచి చక్కటి అవకాశాలు దయచేయండి. వీసా, పాస్పోర్ట్లో, అలాగే నా ప్రభా ఇతర దేశాల్లో భద్రత అనుగ్రహించండి నాయన. అనేక మంది బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు భద్రత లేదు నా ప్రభా. భద్రతని అనుగ్రహించమని కోరుకుంటున్నా. కృప చూపించండి యేసయ్య. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడేయండి. స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా సహాయం చేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా మీ కృపని అనుగ్రహించండి. ప్రతి బిడ్డని నాయన మీ యొక్క కృపతో ప్రతి ఒక్కరి అక్కర తీర్చి నడిపించండి. వారికి మంచి ఆలోచనతో నడిపించండి. నా యొక్క స్టేట్లో నాయన నా తండ్రి మంచిగా ఉండడానికి, చక్కగా ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానముతో సమృద్ధి అయిన జీవితాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.